సో గైస్ వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. గైస్ తండేల్ రిలీజ్ అవ్వడం జరిగింది పొద్దున్నే 6 o'clock. ఫస్ట్ షో చూడడం జరిగింది. గైస్ నాకైతే మాత్రం మూవీ ఫెంటాస్టిక్ ఉంది. చాలా రోజుల తర్వాత లవ్, యాక్షన్, డ్రామా, ఎమోషన్, లైక్ టైటిల్ కార్డ్ దగ్గర నుంచి ఎండ్ కార్డ్ వరకు చాలా వరకు లైక్ ఇంత నాకు ఆల్మోస్ట్ లాస్ట్ 1 year లో నేనైతే ఇట్లాంటి మూవీ చూడలేదు. లైక్ లాస్ట్ మూవీ ఇలాంటి మూవీ అని ఏదని చెప్పలేను, ఎందుకంటే ఇది లవ్, యాక్షన్, డ్రామా, ఎమోషన్ అన్ని 4 కలిసినాయి అనిపించింది నాకైతే పర్సనల్గా. నాకు స్టార్టింగ్ టైటిల్ కార్డ్ దగ్గర నుంచి ఎండ్ కార్డ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ నచ్చింది. లైక్ చందు మొండేటి గారికి హ్యాట్స్ ఆఫ్ యాక్చువల్లీ. ఇంకా కమింగ్ టు స్టోరీ, మూవీ అయితే బ్లాక్ బస్టర్. నా ఫైనల్ రివ్యూ అంటే లైక్ ఎందుకంటే ఆపలేకపోతున్నా, ఎందుకంటే అంత బాగుంది మూవీ. సో దట్స్ వై ఐమ్ టెల్లింగ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్, ముందే చెప్పాలనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ నాకైతే. కమింగ్ టు స్టోరీ విషయానికి వచ్చేస్తే గైస్, ఫస్ట్ హాఫ్ మొత్తం ఆల్రెడీ మనకు చెప్పారు ముందే, ఫిషర్ మ్యాన్ అని చెప్పేసి శ్రీకాకుళంలో జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్గా సాయి పల్లవి అండ్ నాగ చైతన్య గారి స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ఇద్దరి మధ్యలో వచ్చే సీన్స్ ఫెంటాస్టిక్గా తీసుకున్నారు. వెరీ న్యాచురల్గా ఉంది. లైక్ ఒక తమిళ సినిమా చూసినామని క్రేజ్ అయితే నాకు వచ్చింది. ఒక తమిళ సినిమాలో లైక్ తమిళ వాళ్ళు ఎంత న్యాచురల్గా చూపిస్తారో, మలయాళం, కేరళ వాళ్ళు అంత న్యాచురల్గా చూపించారు నాగ చైతన్య గారిని, సాయి పల్లవి గారిని. ఆల్రెడీ సాయి పల్లవి గారి గురించి మనకు తెలిసిందే కదా, లైక్ వాళ్ళు సాయి పల్లవి గారు ఎప్పుడు న్యాచురల్గానే కనపడతారు, నార్మల్ కూడా. అయితే చందు మొండేటి గారు ఈ మూవీలో వాళ్ళిద్దరిని చూపించిన విధానం, ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ కానీ, లైక్ ఆల్రెడీ మనకు తెలుసు సాంగ్స్ ఎంత హిట్ అయినాయో, ఫెంటాస్టిక్. అది హైలైట్స్ స్టార్ట్ విత్ హైలైట్స్ సాంగ్, నెక్స్ట్ మెలోడీ సాంగ్, ఫెంటాస్టిక్. సినిమా మొత్తం అదే ఉంటుంది బ్యాక్గ్రౌండ్. ఇంకా కమింగ్ టు యాక్టర్, అందరు బాగా చేశారు. ఇంకా ఫస్ట్ హాఫ్లో అయితే కంప్లీట్గా కొన్ని సీన్లు అయితే గూస్ బంప్ సీన్స్ ఉంటాయి, వాళ్ళిద్దరు వచ్చే లవ్ సీన్స్ కానీ. ఎందుకంటే మనం చాలా వరకు లవ్ స్టోరీ చూసాము. మనము ఒక లాస్ట్ 50 years 30 years చూసుకుంటే చాలా లవ్ స్టోరీ చూసాము. కాదు, ఇది మాత్రం చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్గా వాళ్ళిద్దరు స్టోరీ ఉంటుంది. ఎందుకంటే అతను ఒక 9 months పడవలో వెళ్ళిపోతాడు, లైక్ ఫుడ్ కోసము 9 months వాళ్ళ తిరుగుతూ ఉంటాడు సీ మధ్యలో. సో ఇంకా 3 months మాత్రం ఏమవుతుంటాడు అనమాట. సో ఆ 9 months 3 months అనేది గ్యాప్ ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా ఉంటుంది, లైక్ దానికోసము నాగ చైతన్య గారు ఏం చేశారు అనేది ఫెంటాస్టిక్. ఇద్దరు ఫెంటాస్టిక్గా చేశారు. నాగ చైతన్య గారి క్యారెక్టర్ వచ్చేసి రాజు, అండ్ తనది వచ్చేసి ఏదో ఉంది పల్లవి సంథింగ్ ఏదో అనుకుంటా. లైక్ ఫెంటాస్టిక్గా చేశారు ఇద్దరు, అమేజింగ్. మనకు వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే నాకైతే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది మూవీకి, అట్లుంది. అది ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్గా 9 months 3 months ఇది చూపిస్తారు అనమాట. వాళ్ళు 3 monthsలో ఉండే ప్రేమ ఎందుకు 9 months ఉంటారు కదా, సో 3 months ఎందుకు ఉండాలి, నీకు నేను ఎక్కువనా, నీకు తండేలు ఎక్కువనా, లైక్ తండేలుగా లీడర్గా ఉండడం ఎక్కువనా అనేది క్వశ్చన్ చేస్తుంది. సో అక్కడ ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిపోతుంది అనమాట. ఇంకా కమింగ్ టు సెకండ్ హాఫ్కి వచ్చేసి కంప్లీట్గా వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోతారు. సో స్టోరీ మొత్తం రివీల్ చేయకూడదు, బట్ సెకండ్ హాఫ్ కూడా కంప్లీట్గా లైక్ కొన్ని సీ మధ్యలో పాకిస్తాన్కి వెళ్ళడం ఆల్రెడీ మనకు చూపిస్తారు కాబట్టి చెప్తాను స్టోరీ ఇది. ఎందుకంటే పాకిస్తాన్లో బ్లాక్ అయిపోతారు. సో అక్కడి నుంచి స్టోరీ వాళ్ళిద్దరి మధ్యలో లవ్ ఎంత ఉంది, లైక్ ఎలా తీసుకెళ్తారు ముందుకు అనేది ఫెంటాస్టిక్. సెకండ్ హాఫ్ అమేజింగ్. ఎందుకంటే లాస్ట్ ½ an hour అయితే గూస్ బంప్స్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇండియాని పొగడం కానీ, లైక్ ఇండియా గొప్పతనం చూపించడం కానీ ఫెంటాస్టిక్, అసలు అమేజింగ్. ఓడిసే రావట్లేదు నాకైతే, ఎందుకంటే బ్లాక్ బస్టర్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. హ్యాట్స్ ఆఫ్ టు అల్లు అరవింద్ గారు అండ్ బన్నీ వాసు గారు, అమేజింగ్. అండ్ కమింగ్ టు యాక్టర్ విషయానికి వస్తే, ఇంకోటి మెయిన్ హీరోల్ యాక్టర్స్ వచ్చేసి తమిళ యాక్టర్ వచ్చేసి కరుణాకరన్ గారిది కూడా కీ రోల్ ఉంటుంది. ఎందుకంటే అతను 9 months ఉండకపోవడం వల్ల, లైక్ నేను ఎక్కువనా తండేలుగా లీడర్గా ఉండడం ఎక్కువ అంటే తను పెళ్లి చూపులకు వస్తాడనమాట. సో అతని క్యారెక్టర్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే తమిళ కూడా రిలీజ్ చేశారు కాబట్టి అక్కడ కూడా ఒక యాక్టర్ పెట్టడం మంచిగా అనిపించింది. అది వర్కౌట్ కూడా అయింది నా పరంగా. కరుణాకరన్ కానీ అండ్ అడకులం నరేన్ గారు కానీ, లైక్ రీసెంట్గా అతను చాలా మూవీస్లో ఉన్నారు, పుష్పాలో కూడా ఉన్నారు. లైక్ ఫెంటాస్టిక్. అతను కూడా ఇద్దరు యాక్టర్స్ ఫెంటాస్టిక్ చేశారు. అండ్ దివ్య పిల్లై అని చెప్పేసి, తను కన్నడను తెలుగు నాకు తెలియదు, బట్ ప్రతి ఒక్క యాక్టరు లైక్ జీర్ణించిపోయారు. శ్రీకాకుళం యాస కానీ, లైక్ మొత్తము సీ మధ్యలో జరిగేది, లైక్ ఫెంటాస్టిక్ అసలు. నాకైతే మాల్టర్ రావట్లేదు ఏం చెప్పాలి అట్లా అనేది, ఎందుకంటే స్టోరీ మొత్తం చెప్తే రివీల్ అయిపోతుంది. సో మీరందరూ కంపల్సరీ థియేటర్లో చూడాలా. ఇంకో కొన్ని డైలాగ్స్ ఉంటాయి గైస్, కొన్ని డైలాగ్స్ అయితే ఏడిపించేస్తాయి. నేను అందుకే చెప్పాను ఫుల్ పవర్ ప్యాక్డ్ సినిమా అని చెప్పేసి. ఎందుకంటే యాక్షన్, లవ్, డ్రామా, ఎమోషన్ కూడా 100. నేనైతే చాలా రీసెంట్గా అయితే ఎప్పుడు ఏడవలేదు సినిమా.
మొన్న మళ్ళీ సాయిపల్లవి గారు ఏడిపించారు వాళ్ళు అప్పుడు అమరాన్ సినిమాలో ఏడిపించారు ఎమోషన్ పరంగా. దీంట్లో అయితే లవ్ కూడా బాగా పండింది అనమాట. లవ్ పండింది, ఎమోషన్ పండింది, మెసేజ్ ఉంది అండ్ డ్రామా ఉంది. సో పవర్ ప్యాక్డ్ సినిమా. హాట్స్ ఆఫ్ టు చంద్రమోహన్ రెడ్డి గారు. అండ్ కమ్మింగ్ టు యాక్టింగ్ ఆఫ్ సాయి పల్లవి గారు అయితే ఐ డ్రాప్సే కంపల్సరీ. నాకు ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చేసి నాగ చైతన్య గారి గురించి. నాగ చైతన్య గారు కూడా ఫెంటాస్టిక్గా చేశారు. లైక్ ఆఫ్టర్ 3 ఇయర్స్ వరకు అతనికి 3 ఇయర్స్ తర్వాత మంచి కంబ్యాక్తో వచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి అతనికి ఒక హిట్ లేదు, ప్రాపర్ ప్లానింగ్ లేదు, లైక్ మూవీ అయితే మంచిది పడలేదు. సో నాగ చైతన్య గారికి బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. మధ్యలో ఒక సాంగ్ వస్తుంది అనమాట బస్ స్టాప్లో శివుడి దగ్గర డాన్స్ ఇది ఇచ్చి పడేశాడు. ఈక్వల్ టు సాయి పల్లవి గారు 50-50 వేశారు. సో ఇద్దరు తనకు రీచ్ అనిపించింది ఆ సాంగ్లో మాత్రం. ఇంకా సాయి పల్లవి గారి గురించి తెలిసిందే కదా, హైలెస్ సాంగ్లో ఇచ్చి పడేసింది అట్లే. వాము వస్తేనే అసలు సాయి పల్లవి అని నడుస్తున్నారు థియేటర్లో. అది సాయి పల్లవి గారి క్రేజ్. సో మొన్ననే సందీప్ రెడ్డి వంగ గారు కూడా చెప్తారు కదా, సో తను స్లీవ్లెస్ కూడా వేసుకోదు అనేది. సో అది మళ్ళీ ఈ సినిమాతో ప్రూవ్ అయింది. తను వేసుకోదు కూడా, లైక్ తను చూస్తేనే ఒక ఫీల్, అది సపరేట్ ఫాలోయింగ్ ఉంది. అండ్ చాలా మంది చెప్పారు కూడా, సుకుమార్ గారు కూడా ఇంతకుముందు చెప్పారు లేడీ పవర్ స్టార్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని. సో దట్ ఈస్ ద క్రేజ్ ఆఫ్ సాయి పల్లవి గారు. హ్యాట్స్ ఆఫ్ టు సాయి పల్లవి గారు అండ్ నాగ చైతన్య గారు. ఇద్దరికి వెరీ గుడ్ మూవీ. ఆఫ్టర్ సంక్రాంతి, లైక్ సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ మనకు జనవరిలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి జనవరి తర్వాత మళ్ళీ ఒక ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్, ఈ వీక్ అంతా ఈ మూవీతోనే నడుస్తుంది అనుకుంటున్నా మళ్ళీ మనకు. ఎందుకంటే మార్చ్ డల్ అవుతుంది. సో మార్చ్ తర్వాత కంప్లీట్గా ఇంకా మూవీస్ ఏమి ఉండవు. 14th 2-3 మూవీస్ ఉన్నాయి. బ్రహ్మానందము, చిన్న చిన్న సినిమాలు 2-3 ఉన్నాయి. కాకపోతే ఇది నాకు తెలిసి ఇదే వెళ్తుంది అనుకుంటున్నా. మార్చ్ వరకు ఇదే లాంగ్ ఇదే వెళ్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే అన్ని కలిపి ఉన్నాయి దీంట్లో. కంప్లీట్ పవర్ ప్యాక్ మూవీ. ఎందుకంటే ఒక ఫ్యామిలీ నచ్చుతుంది, లవ్ స్టూడెంట్స్కి నచ్చుతుంది, ఎమోషనల్గా పెద్దవాళ్ళకి నచ్చుతుంది, దేశభక్తి ఉన్న వాళ్ళకు దేశభక్తి మీద నచ్చుతుంది. సో పవర్ ప్యాక్డ్ మూవీ, ఫెంటాస్టిక్ మూవీ. సో కళ్ళు మూసుకొని అందరు వెళ్ళిపోవచ్చు మూవీకి. సో నా రివ్యూ వచ్చేసి ఫైనల్గా మర్చిపోయిన, కమింగ్ టు అబౌట్ దేశప్రసాద్ గారు. లైక్ దేశప్రసాద్ గారు చాలా డిసెంబర్ నుంచి చూసుకుంటే పుష్ప అని చెప్పేసి పుష్పకి వేరే మ్యూజిక్ డైరెక్టర్లు తీసుకోవడం అన్నీ జరిగింది. బట్ దీనికి మాత్రం కంబ్యాక్ ఇచ్చారు. లైక్ దేశప్రసాద్ గారు మళ్ళీ నిలబడ్డారు అనేది ప్రూవ్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ 3 సాంగ్స్ ఉన్నాయి, 5 సాంగ్స్ ఉన్నాయి. బట్ 3 సాంగ్స్ మాత్రం బ్లాక్ బస్టర్. ఆ 2 సాంగ్స్ కూడా ఎక్కడ నీకు మళ్ళీ మనం రిపీట్ విన్నామని అనిపించదు. సినిమా మొత్తం అది మెలోడీ సాంగే వస్తూ ఉంటుంది, నా అని. సో అది ఫెంటాస్టిక్, అసలు గూస్ బంప్స్. సో ఇయర్లీ వెయిటింగ్. నేను మళ్ళీ సండే ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నా. సో గైస్, నా రివ్యూ అయితే ఓవరాల్గా 5/4.5. అంత బాగుంది మూవీ. ఎందుకంటే నేను అల్లు అరవింద్ గారు కూడా చెప్తా ఉండే రిలీజ్ ప్రెస్ మీట్లో 4.5 అని చెప్పేసి. ఆయన చెప్పిందే నిజమైంది. సో మోర్ దాన్ దట్, ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ ఉంది. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. ఎందుకంటే ఇంకోటి సినిమా కూడా ఎక్కడ న్యాచురల్గా ఉంటుంది. ఎక్కడ నీకు తమిళ డైరెక్టర్స్ వాళ్ళ రూట్స్ని ఎలా మర్చిపోరో అలా తీశారు మూవీ. సో దట్స్ వై హ్యాట్స్ ఆఫ్ టు చంద్రమోహన్ రెడ్డి అండ్ అల్లు అరవింద్ గారు ఫర్ గివింగ్ ద మూవీ ఇన్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్. ఎందుకంటే మార్చ్ వరకు కంటిన్యూ అవుతుంది ఇదే మూవీ. సో దట్స్ ఇట్ గైస్. మీరేమనుకుంటున్నారు? లైక్ ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు, లైక్ చూడబోతున్న వాళ్ళు, చూడకపోతే కంపల్సరీ ఈవినింగ్ వెళ్ళండి, లేకుంటే ఈ వీకెండ్కి వెళ్ళిపోండి. సో మై రివ్యూ ఇస్ దట్. సో దట్స్ ఇట్ గైస్. అదేవిధంగా మీరు ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే, నేను మిస్ చేసిన పాయింట్స్ కెన్ గివ్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్. అందరికి నచ్చుతుంది మూవీ, దట్స్ వాట్ ఐ కెన్ సే. సో అదేవిధంగా మా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.